కామారెడ్డి. ఈ పేరు చాలా ఎక్కువ వినిపిస్తుంది. దానికి రీజన్ అక్కడున్న ఫ్రూట్స్. 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత దారుణమైన ఫ్రూట్స్ కామారెడ్డిలో వస్తున్నాయి. అండ్ కామారెడ్డి మాత్రమే కాదు, దానికి చుట్టుపక్కల ఉన్న చాలా ఏరియాస్ ఇప్పటికే వాటర్తో మునిగిపోయాయి. అక్కడ ఉన్న స్కూల్స్, కాలేజెస్, ఇల్లు, రోడ్లు అన్నీ మునిగిపోయాయి. అండ్ గవర్నమెంట్ కూడా వాళ్ళని రెస్క్యూ చేస్తూనే ఉంది. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ వాహనాలు నీటిలో కొట్టుకుని పోతున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అండ్ ఇక్కడున్న ప్రజలు ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోయేంత దారుణంగా ఉంది. నాట్ ఓన్లీ కామారెడ్డి, దీనికి చుట్టుపక్కల ఉన్న చాలా ఊళ్ళు ఇదే పరిస్థితిలో ఉంది. అండ్ ఇళ్లలో కూడా వాటర్ వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో చూస్తున్నట్టు రోడ్లు అండ్ వంతెనలు ఇలా ఎన్నో చాలా డ్యామేజ్ అయిపోయాయి. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళడానికి కూడా అస్సలు వీల్లేదు. అండ్ అక్కడ ఉన్న చాలా స్కూల్స్ కూడా ఆల్రెడీ మునిగిపోయాయి. అండ్ చాలా వరకు హౌస్లు కూడా అసలు ఇక్కడ ఒక ఇల్లు ఉంది అని చెప్పడానికి కూడా వీలు లేకుండా, వీళ్ళందరి పరిస్థితి ఒకటైతే ఇంకొంతమంది పరిస్థితి వేరే. వీళ్ళు ఉండడానికి ఇల్లు ఉంది కానీ కిందకు వచ్చి బయటకు వెళ్ళి ఏదైనా ఫుడ్ తీసుకురావాలంటే వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు. బికాస్ అక్కడ కింద ఫ్లోర్స్ మొత్తం మునిగిపోయాయి. సో వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా తీసుకుందామన్నా రోడ్లు కూడా ఖాళీ లేవు. వీళ్ళకి గవర్నమెంట్ ఎంతో కొంత ఫుడ్ అనేది, ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చి ఫుడ్ తీసుకునే ఛాన్స్ లేదు. సో వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు, పేషెంట్లు ఉండొచ్చు. మెడిసిన్స్ కానీ, మిల్క్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివైనా అందించాలి. సో ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరున్న ప్లేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవచ్చు, కానీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.